ఒక పూరి గుడిసె, ఒక ధనవంతుల ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. అయితే ఆ ధనవంతుని ఇంట్లో ఇల్లాలు, ఆ పక్కింట్లో పూరి గుడిసెలో ఉన్న ఇల్లాలు చాలా ఒద్దికగా, చాలా స్నేహంగా ఉంటారు. అప్పుడు ఆ పేదరాలు, ఆ ధనవంతురాలు ఆమెతో చెప్తుంది, నేను తిరుమల వెళ్తున్నాను. ఒక 2 డేస్ తర్వాత, ఒక 2 రోజుల తర్వాత వస్తాను అని చెప్తుంది. సరే ఎటు వెళ్తున్నావు కదా, ఇదిగో ఈ 500 తీసుకొని హుండీలో వెయ్యి అనేసి ఆమె ధనవంతురాలైన ఇల్లాలు ఆ పేదింటామెకి ఇస్తుంది. సరే అనేసి ఆమె బయలుదేరేసింది తిరుమలకి. బయలుదేరేసిన తర్వాత సగం దూరం అయ్యి ట్రైన్ దిగేసి వచ్చింది. ట్రైన్ దగ్గర దిగిన తర్వాత ఒక ఆమె ఆకలితో అలమటిస్తూ, ఏడుస్తూ, రోదన చేస్తూ ఉంటుంది. అమ్మా, నాకు ఒక్క రూపాయి కూడా వద్దమ్మా, కడుపు నిండా అంత అన్నం పెట్టమ్మా, చాలమ్మా అని కాళ్ళు పట్టుకుంటుంది. ఆ పేదరాలికి ఏమీ అర్థం కాదు. అయ్యో, నా దగ్గర కూడా ఏమీ లేదు, నాకు ఖర్చులకు మాత్రమే ఉన్నాయే, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఆమె ఇచ్చిన 500 పక్కకు తీసి, సరే తను చూడదు కదా నేను హుండీలో వేస్తున్నానా, ఖర్చు పెట్టుకుంటున్నా అనేది తనకి తెలియదు కదా అని చెప్పి ఆమెకి ఆ రోజుకి సరిపడేటట్టుగా భోజనము, ఫ్రూట్స్ మొత్తం అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. తర్వాత తను వెళ్ళిపోతుంది. ఆమె ఎవరు, పేదింటామో తిరుపతికి వెళ్ళిపోతే ఈ ధనవంతురాలు ఇంట్లో ఆ ఇల్లాలికి కల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. ఆమెకు అర్థం కాదు, అసలు ఎప్పుడూ ఇలా జరగలేదు. తను తిరుమల వెళ్ళింది, తనకి నేను అమౌంట్ ఇచ్చాను, హుండీలో కూడా వేసే టైం కూడా కాదు కదా, ఇలా ఎందుకు వచ్చింది నాకు కల అని ఆమెకి ఫోన్ చేస్తుంది. నాకు స్వామివారు దర్శనం ఇచ్చారు, కల్లో దర్శనం ఇచ్చారు నాకని బాధపడుతూ ఆనంద బాష్పాలు అన్నమాట అవి. ఇన్ని రోజులకి నాకు ఆయన దర్శనం ఇచ్చారు, ఏం జరిగిందని. అమ్మ, ఇదిగో ఇలా జరిగింది, నేను ఆమెకి భోజనం పెట్టాను, హుండీలో వెయ్యలేదమ్మా నీ డబ్బులు, నన్ను క్షమించండి అమ్మా అని ఆమె కోరుతుంది. అలా అనొద్దు, నువ్వు చేసిన ఆ పని నాకు ఈరోజు స్వామివారి దర్శనం అయ్యింది అని తను చెప్తుంది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? కామెంట్ రూపంలో చెప్పండి.